ఇందిరాగాంధీ జీవితంలో ఇప్పటికీ వెలుగు చూడని రహస్యాలున్నాయా? సంజయ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ కాదా? తల్లిని సంజయ్ గాంధీ బ్లాక్‌మెయిల్ చేసేవాడా? రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్న సంజయ్ గాంధీని ఇందిర ఎందుకు మందలించకపోయింది? ఏంటి ఈ తరహా ప్రశ్నలను ఇంతవరకు మీరెక్కడా వినలేదు కదా? ఎంతసేపటికి మనమంతా దేశ ప్రధానిగా ఇందిర హయాం గురించే మాట్లాడుకుంటాం. ఎమర్జెన్సీ విషయం ప్రస్తావనకొస్తే ఆమెపై దుమ్మెత్తి పోస్తాం. కానీ ఇందిరాగాంధీ జీవితంలో చోటు చేసుకున్న ఇతర అంశాల గురించి మాత్రం అంతగా పట్టించుకోం. ఎందుకంటే వాటిని కొందరు కావాలనే తొక్కేశారు. బాహ్య ప్రపంచానికి తెలియకుండా కొత్త చరిత్రను సృష్టించారు. ఎక్కడో కొన్ని పుస్తకాల్లో ఈ విషయాలు రాసినా అవి అంతగా జనాల్లోకి వెళ్ళలేదు. అందుకే అలాంటి పుస్తకాలను తిరగేసి రాజకీయ విశ్లేషకులను సంప్రదించి ఇందిర సీక్రెట్స్ ను ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా. మా ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక కథనాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. ఇక అసలు విషయంలోకి ఎంటర్ అవుదామా? జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే మోదీ వరకు దేశాన్ని అనేక మంది ప్రధానులు పాలించారు. అయితే అందులో ఇందిరాగాంధీ హయాం మాత్రం అనేక ప్రత్యేకతలు కలిగి ఉందని చెప్పుకోవచ్చు. సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు మధ్య సంధికాలంలో ఉన్న సమయంలో ఇందిర తీసుకున్న నిర్ణయాలు కొన్ని దేశ పురోగతికి దోహదం చేయగా, ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలు ఆమెకు శాశ్వత అపకీర్తిని మూటగట్టాయి. ఎమర్జెన్సీ సమయంలో సాగిన అరాచకాలు ఇప్పటికీ ఇందిరను వెంటాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలకు ఇందిర కంటే కూడా ఆమె రెండో కుమారుడు సంజయ్ గాంధీనే బాధ్యుడిగా చెయ్యాలి. 1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ స్తంభించిపోయిన సమయంలో సంజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడు. అసలు ఎమర్జెన్సీ వంటి తీవ్ర నిర్ణయాన్ని ఇందిర తీసుకున్నారంటే దాని వెనుక సంజయ్ ఒత్తిడి కూడా లేకపోలేదు. అసలు ఇండియా అంటే ఇందిర అనేలా యావత్తు దేశాన్ని గడగడలాడించిన ఉక్కు మహిళకు తన కొడుకు సంజయ్ అంటే ఎందుకంత భయమో చాలా మందికి అప్పట్లో అర్థమయ్యేది కాదు. ఇక అసలు విషయానికొస్తే సంజయ్ గాంధీ ఇందిరా ఫిరోజ్ల సంతానం కాదని అంటారు. రాజీవ్ గాంధీ జన్మించిన తర్వాత కొంతకాలానికి విభేదాలు రావడంతో ఇందిర తన భర్త ఫిరోజ్ గాంధీ నుండి విడిపోయింది. అధికారికంగా విడాకులు తీసుకోకున్నా వారు మాత్రం వేరువేరుగా ఉండేవారు. ఆ సమయంలోనే మహ్మద్ యూనస్ అనే వ్యక్తితో ఇందిరకు సంబంధం ఏర్పడిందని, సంజయ్ గాంధీ వారిద్దరికీ పుట్టిన సంతానమేనని ప్రముఖ హిస్టోరియన్ కెఎన్ రావు తన ద నెహ్రూ డైనస్టీ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు మరో ఆసక్తికర విషయం ఏంటంటే సంజయ్ గాంధీ తాను ప్రేమించిన సిక్కు యువతి మేనకా గాంధీని ఢిల్లీలోని యూనస్ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ యూనస్ రాసిన పర్సన్స్ పేషెన్స్ అండ్ పొలిటిక్స్ అనే పుస్తకం చదివితే అర్థమవుతాయి. అయితే చిన్నప్పటి నుంచే అల్లరి చిల్లరిగా తిరిగిన సంజయ్కు అధికార దాహం ఎక్కువగా ఉండేది. తల్లి ప్రధానిగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడు. అంతేకాదు ఇందిరను కూడా లెక్క చేసేవాడు కాదు. ఏమైనా అంటే తన తండ్రి ఎవరో అందరికీ చెబుతానని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో పరువు పోతుందన్న బెంగతో సంజయ్ అరాజకాలకు ఇందిర ఎదురు చెప్పేది కాదు. సంజయ్ అరాజకాలకు పరాకాష్ఠగా ఎమర్జెన్సీ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలనే చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలకు పదవుల ఎరచూపి తన శారీరక వాంఛలను తీర్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొడుకు చేస్తున్న పనులు తెలిసినా ఇందిర ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా మిగిలిపోయింది. సంజయ్ దాష్టికాలు ఎంతవరకు చేరుకున్నాయంటే ఏకంగా తన తల్లిపై కూడా చేయి చేసుకున్నాడంటే నమ్మాల్సిందే. ఓ ప్రైవేటు పార్టీలో మాటా పెరిగి సంజయ్ ఇందిరను కొట్టాడట. మామూలుగా అయితే ఈ విషయాన్ని కొట్టిపారేయొచ్చు. కానీ పులిట్జర్ బహుమతి గ్రహీత లూయిస్ సిమ్మన్స్ పేర్కొనడంతో ఈ ఆరోపణకు బలం చేకూరినట్టయింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్టుగా 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న ఇందిరాగాంధీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు, ఇతర భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జనం కూడా చాలా మంది పోగయ్యారు. అయితే ఆ సమయంలో ఇందిర ప్రవర్తించిన తీరు ఈనాటికి కూడా మిస్టరీగా మారింది. కొడుకు శవాన్ని చూసి ఏడుస్తుందని అంతా భావించగా ఇందిర మాత్రం అక్కడికి రావడంతోనే సంజయ్ గాంధీ చేతి గడియారాన్ని గురించి ఆరా తీసిందట. వెంటనే దాన్ని వెతికి పెట్టాలని అక్కడి అధికారులను ఆదేశించిందట. అందులో నెహ్రూ కుటుంబానికి చెందిన రహస్యాలుండటం వల్లే ఇందిర అలా అడిగిందని అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో వీరి కుటుంబానికి ఏ మాత్రమూ సంబంధం లేని మొహమ్మద్ యూనస్ మాత్రం సంజయ్ మరణ వార్త విని తీవ్ర దుఃఖంతో విలవిల్లాడాడట. వీటన్నింటికి మించిన మరో విషయం ఏంటంటే అసలు సంజయ్ గాంధీ ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ కావడం వెనుక ఇందిర హస్తముందని ఆరోపణలు కూడా అప్పట్లో తెగ షికారు చేశాయి.
ఎందుకంటే ఇంధనం అయిపోయినందువల్లే విమానం కూలిపోయిందని పైకి చెప్పినా సదరు ఫ్లైట్ రిజిస్టర్ ప్రకారం అది బయలుదేరే ముందు ఫుల్ ట్యాంక్ చేసుకున్నట్టు తేలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇందిర ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. మొత్తానికి సంజయ్ గాంధీ రిస్ట్ వాచ్లో ఏముందో ఏమో కానీ కొడుకుతో ఇందిర ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, చూశారుగా ఇవి ఇన్నాళ్లు ఇందిరాగాంధీ గురించి చరిత్రలో తొక్కిపెట్టిన కొన్ని అసలు సిసలు వాస్తవాలు. ఇలాంటి మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.